వ్యాపారులు నూనె ఇవ్వకపోతేనేమి, మనం దీపాలు వెలిగించుకుందాం, వారి అజ్ఞానాన్ని తొలగించుదాం. చూడండి, నూనె మీకు షావుకారు ఇవ్వలేదని ఎందుకు బాధపడుతున్నారు? మీకు కావలసినన్ని దీపాలు వెలిగించండని సాయిబాబా నీటితో దీపాలు వెలిగించారు. దీపాలు వెలిగించి షిరిడీ గ్రామస్థులు అందరినీ మరియు ముఖ్యముగా పిల్లలను ఆశ్చర్యపరచి వారిని సంతోషపెట్టారు. శరీరంలో బాధ ఉంటే చింత ఎందుకు మన ధునిలో? ఈ బూది ఉండగా. ఈ బూది అంతా మీదే. మీ శరీరంలోని బాధకు ధునిలోని బూది రాయండి. సాయిబాబా లీలలు అందరినీ ఆశ్చర్యపరచటమే కాదు, ఎన్నెన్నో మహిమలు. ఎవరన్నారు ఈ వేపాకు చేదు అని తిని చూడండి. మీకే తెలుస్తుంది చేదుగా ఉందో లేక తీపిగా ఉందో. ఈ వేపాకు తిని చెప్పండి అని సాయిబాబా తన మహిమతో వేపాకు రుచిని తీపి చేసేశారు. అమీరుద్దీన్, ఈ మామిడి పండ్లను అబ్దుల్కి ఇచ్చి షిరిడీకి పంపించు. ఈ బావిలో నీరు లేదని ఎవరన్నారు? ఇప్పుడు చూడండి ఎంత నీరుందో. మీ నీటి సమస్య తీరిందిగా. షిరిడీలో బావి ఎండిపోయి నీటి ఎద్దడి వస్తే సాయిబాబా కొన్ని వేపాకులు బావిలో వేసి బావి నిండా నీరు సృష్టించారు. వారి నీటి సమస్య తీర్చారు. సాయి బాబాకి జై. సాయి బాబాకి జై. ద్వారకామాయిలో సాయిబాబా ఎన్నో మిరాకిల్స్, అద్భుతాలు, మహిమలు చేసేవారు. వాటిలో కొన్ని మీకు మచ్చుకు, కొన్ని ఈ వీడియోలో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి. మరిన్ని బాబా మహిమల వీడియోలు చేస్తాను.